అందరికీ నమస్కారం. జ్యోతిష శాస్త్ర పండితులు, వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. శని, కుజుడు, అదేవిధంగా రవి, శుక్రుడు ఈ 2 కలయికల ద్వారా అంటే మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది గురూజీ? వాళ్ళ విద్యాపరంగా చూసుకున్నా లేదా ఉద్యోగపరంగా, ఆరోగ్యపరంగా చూసుకుంటే ఏ విధంగా ఉండబోతుంది? మిథునం వారికి ప్రత్యేకంగా ఎప్పుడైతే ఈ భాగ్యస్థానంలో ఉండే శని కుజుడిని చూస్తున్నాడో, లగ్నంలో రవి శుక్రులు ఉన్నారు కాబట్టి ఇది ఇచ్చే ఫస్ట్ విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ కాంబినేషన్ అనేది. కాకపోతే ఇక్కడ ఇంకొంచెం స్ట్రెస్ అనేది దేనివల్ల ఉంటుందంటే లాంగ్ జర్నీస్, అంటే విదేశాలు కాకుండా మనం న్యాచురల్గా ఇండియాలో లాంగ్ జర్నీ చేస్తూ ఉంటాం. అటువంటి లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఈ శని వక్రిస్తున్నందుకు పిహెచ్డీస్ చేసే వారికి బాగుంటుంది, మళ్ళీ రీసెర్చ్ చేసే వాళ్ళకి బాగుంటుంది చెప్పాలంటే. కాకపోతే ఒక్కొక్కసారి లాంగ్ జర్నీస్లో అప్పటిదాకా అనుకుని వెనక్కి వచ్చేసేయడం, ప్లాన్ చేసుకుని వెనక్కి రావడం ఇట్లాంటివి ఉంటాయి. కాకపోతే లాభస్థానంలో కుజుడు ఎప్పుడు కూడా మంచివాడే చెప్పాలంటే. కాకపోతే శని వక్రించిన శని దృష్టి ఉన్నందుకు సమ్ టైమ్స్ ఏమవుద్దంటే శత్రుత్వాలు మనం ఏదైనా అంటే మనంతటా మనం ఉన్నా కూడా అవతల వాళ్ళతో శత్రుత్వాలు ఏర్పడతాయి. అంటే ఎలాగా అంటే చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నాకు తెలిసిన ఒకళ్ళు వాళ్ళంతటా వాళ్ళ ఇంట్లో ఏదో సౌండ్ పెట్టుకొని ఏదో డ్యాన్స్ చేస్తున్నారు, పక్కోడు వచ్చి గొడవ పెట్టి వాడి మీద కేసు పెట్టాడు. ఏమనలేదు, డిస్టర్బ్ చేస్తున్నారని. అది పెద్ద సౌండ్ కూడా, అది కొంచెం సౌండ్, కొన్నిసార్లు మన పని మనం చేసుకుంటున్నా కూడా శత్రుత్వాలు ఏర్పడతాయి. అందుకని ఎంజాయ్ ప్లేస్లో ఉండే కుజుడు శని దృష్టి ఉంది కాబట్టి మీరు ఎంజాయ్ చేసి మీ ఎంజాయ్ మీకు మాత్రం కాకుండా పక్కోడిగానే ఎఫెక్ట్ ఇస్తుందా, దీనివల్ల గొడవ ఏమైనా జరుగుతుందని చూసుకోవాలి. అలాగే 12లో గురువు ఉన్నాడు. సో 12లో గురువు ఉండడం, దశమంలో రాహు ఉండడం వల్ల విదేశీ సంబంధించినటువంటి యోగాలు అయితే ఎలాగో వస్తాయి, దానిలో డౌట్ ఏం లేదు. కాకపోతే ఈ లగ్నంలో శుక్రుడు రవి ఉన్నందుకు కొంచెం అంటే ప్రేమ వ్యవహారాల మూలంగా కొంత స్ట్రెస్ ఉండడము. కాకపోతే లగ్నాధిపతి 2లో ఉన్నందుకు ప్లేస్ చేంజ్ అవ్వడం వల్ల వీళ్ళకి గ్రోత్ అనేది పెరగడము, అంటే వీళ్ళ లైఫ్లో ఫైనాన్షియల్ గ్రోత్ కావచ్చు, వీళ్ళు కొంచెం పేరు ప్రఖ్యాతలు కావచ్చు అట్లాంటివి. కాకపోతే లగ్నంలో రవి ఉన్నందుకు ఏంటంటే కొంచెం ఈ అధికారులతో ఒత్తిడి ఉంటుంది. అంటే ఎవరికో అధికారులకి మీరు ఒక మాట అంటే అధికారులకి ఇంకో రకంగా అది వెళ్ళడం, దాని ద్వారా మిమ్మల్ని పిలిచి అడగడం, ఇట్లాంటివి ఇస్తూ ఉంటాడు. మనం ఎంత పాజిటివ్గా ఉన్నా సరే మనకి నెగిటివ్ అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. అయితే లగ్నంలో రవి ఉన్నందుకు, అది కూడా బుధుడితో శుక్రుడితో కలిసి ఉన్నందుకు వివాహ సంబంధించిన విషయాల్లో మాత్రం వీళ్ళకి ఏంటంటే కొంచెం ఏదైనా గవర్నమెంట్ వ్యక్తులు, బ్యాంకింగ్ సెక్టార్స్లో ఉండేటువంటి అటువంటి సంబంధాలు కుదరడానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది. సో అదొకటి. అండ్ లగ్నాధిపతి ఎప్పుడైతే 2లో ఉన్నాడో ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తాడు ఇక్కడ. కాకపోతే 4లో కేతు ఉన్నందుకు ఈ ప్లానెటరీ కాంబినేషన్స్ ఎట్లా ఉంటాయంటే 4లో ఉండే కేతువు ఏదైనా ఇప్పుడు ఎడ్యుకేషనల్గా మనం ఏదైనా ఒక కోర్స్ తీసుకున్నప్పుడు కొంచెం చూసి తీసుకోవాలి. ఏదైనా ఒక ల్యాండ్, అందులో ముఖ్యంగా పొలాలు, పంటలు ఇలాంటివి నాట్లు వేసేటప్పుడు కావచ్చు, ఫర్టిలైజర్స్ వాడేటప్పుడు కావచ్చు, ఇటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ ప్రత్యేకంగా గణపతిని కనుక ఆరాధిస్తూ, గణపతిని అమ్మవారిని ఆరాధిస్తూ ఉన్నట్లయితే వీళ్ళకి ఇబ్బంది అనేటువంటిది రాదు. అదేవిధంగా ఏదైనా కోర్సెస్ తీసుకునేటప్పుడు కూడా కాస్త చూసి తీసుకోవాలి. వీళ్ళు కోర్స్ తీసుకునేటప్పుడు కొంచెం చూసుకునే తీసుకున్నట్లయితే సరిపోతుంది. అందులో పర్టికులర్గా ఈ గనులు, ఇప్పుడు చూడండి కొన్ని ఈ మైనింగ్ రిలేటెడ్ దాంట్లోని, లేకపోతే ఈ బొగ్గు గనుల్లో జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దశమస్థానం ఏదైతే ఉందో శని కుజుల మధ్యలో అది కంబస్ట్ అయి ఉంది కాబట్టి ఈ జాగ్రత్త కనుక తీసుకుంటే అన్ని విధాలా వీరికి బాగుంటుంది. గురూజీ, ఒకవేళ అంటే ప్రతి ఒక్కరికి రాశి తెలియాలి అన్నది ఏం ఉండదు, బట్ ఒకవేళ లగ్నము తెలియదు లేదా నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, ఇలా తెలియని వారికి ఏదైనా పరిష్కారం ఉంటుందా గురూజీ? తప్పకుండా అమ్మ. ఇప్పుడు లగ్నం తెలియదు అనుకోండి, మెయిన్ మేషాన్ని లగ్నంగా తీసుకుంటాం. తెలియదు సహజ కాల పురుష సంబంధించిన దాంట్లో మెయిన్ లగ్నం దానిగా తీసుకోవాలి. వీళ్ళు ఎటువంటి జాగ్రత్తల్లో ఉండాలి అని చెప్పి తీసుకున్నట్లయితే పర్టికులర్గా వీళ్ళు శని కుజులు ఎప్పుడైనా వక్రించిన శని కుజుడిని చూసేటప్పుడు సర్వసాధారణంగా ఏమవుతుంటుందంటే దేశవ్యాప్తంగా కానీ రాష్ట్రాల వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరిగేది ఏంటంటే ప్రకృతిలో ఇన్బ్యాలెన్స్ అవుతుంది, బ్యాలెన్స్డ్గా ఉండదు ప్రకృతి. అందుకే చూడండి, అప్పుడే ఎండ విపరీతంగా కనిపిస్తుంది వర్షాకాలంలో, మళ్ళీ అక్కడే వర్షం పడినట్టు అనిపిస్తుంది.
ఎవరో వర్షం పడుతుంది అనేసి నెక్స్ట్ డే విపరీతమైన ఎండాకాలంలో ఎండ అంటే ఏంటి, ప్రకృతి ఇన్బ్యాలెన్స్ అయింది. మీకు వర్షాకాలం వచ్చినా కూడా ఇంకా ఎందుకు ఎండలు వస్తున్నాయి కనిపిస్తున్నాయి మనకి అంటే మేషంలో కుజుడు ఉన్నందుకు, అగ్నితత్వ గ్రహం అక్కడ ఉన్నందుకు. అదేమవుతుంది, ప్రకృతి అంటే మనం కూడా మనుషులం కూడా ప్రకృతిలో భాగం కాబట్టి మనకు కూడా కొంత ఇన్బ్యాలెన్స్ అనేది ఇస్తుంటుంది. కొంతమందికి బాగా హీట్ అవ్వడం కానీ, కోల్డ్ అవ్వడం కానీ, తిన్నది కొంచెం ఏదో అజీర్ణం చేయడం కానీ ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. అందుకని ఏంటంటే తీసుకునే ఫుడ్ విషయంలో అందరూ జాగ్రత్త తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏదైనా గొడవలు జరుగుతాయి, ఇలాంటి ప్రభావం ఉంది అనుకునే ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండాలి, దూరంగా ఉండడం. ముఖ్యంగా ఈ కుజుడి మీద శని దృష్టి ఉన్నందుకు ప్రధానంగా పోలీసులు, సెక్యూరిటీ సర్వీసెస్. ఈ సెక్యూరిటీ అంటే బయట కనబడే సెక్యూరిటీ కాదు, సాఫ్ట్వేర్లో సెక్యూరిటీ ఇవి ఉంటాయి, అటువంటివి చేసేవారు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అయితే ఇక్కడ బిజినెస్ పీపుల్కి చాలా బాగుంటుంది. అండ్ టీచింగ్, ట్రైనింగ్స్ అండ్ అకౌంటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇప్పుడు మరి మీరు ఇందాక అన్నట్టుగా నక్షత్రము, రాశి ఏమీ తెలియదు కానీ ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఒక భావన ఉంటుంది. అందుకని వీళ్ళు చేయవలసింది ఏంటంటే, ఎవరైనా సరే మాకు ఏమీ తెలియదు కానీ నాకు ఇబ్బంది కలగకుండా ఉండాలి అనుకుంటే కనుక నవగ్రహాలలో రాహుకేతువులు గుర్తుపెట్టుకోండి, రాహుకేతువులు అందరికీ గుర్తుంటాయి. అదేవిధంగా శని, కుజులు, ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఒక 9 ప్రదక్షిణాలు చేసుకొని అదే ఆలయంలో ఉన్న స్వామి వారికి, అమ్మవారికి, ఎవరికో ఒకరికి వీళ్ళకు 3 ప్రదక్షిణాలు చేసుకొని ఒక 10 నిమిషాలు అలాగా కూర్చొని మెడిటేషన్లో మీరు ఏ ఆలయానికి అయితే వెళ్తారో అక్కడికి వెళ్ళి ఓం కాలభైరవాయ నమః. ఎందుకంటే కాలంలో ఉండేటువంటి ప్లాంటరీ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ మీద ఇబ్బంది కలగకూడదు కాబట్టి ఓం కాలభైరవాయ నమః లేదా ఓం హరిమర్కటాయ నమః. ఈ 2 నామాల్లో ఏదైనా ఒకటి చేసుకోవచ్చు. ఈ 2 చేసుకుంటూ మీకు దగ్గరలో గోశాల ఉందనుకోండి, గోవులకు వెళ్ళి చక్కగా గ్రాసము, గడ్డి ఉంటుంది, గడ్డి, బెల్లము, క్యారెట్స్, బెల్లము 4 ఉండలుగా చేసి చిన్న చిన్న ఉండలుగా గోవుకు తినిపించండి. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ జన్మజాతకాల్లో, జాతకం తెలియదు కానీ జాతకం ఉంటుంది వాళ్ళకి, ఉన్నప్పుడు వీళ్ళకి ఏదైనా శని మహద్దశ కానీ కుజ మహద్దశ కానీ నడిచేటప్పుడు ఇలా శని కుజులు పరస్పరం వీక్షణలో ఉన్నప్పుడు అది డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది, కోపాన్ని తెప్పిస్తూ ఉంటుంది. అకాలమైన కోపాలు అంటే అసలు అకారణంగా కోపం వస్తూ ఉంటుంది, అకారణంగా గొడవ జరుగుతుంది. నిజంగానే కొంతమంది అప్పటి వరకు సైలెంట్గా ఉంటూ సడన్గా కోపం అనేటువంటిది వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు కంట్రోల్ తప్పిపోతారు. వాళ్ళు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నా సరే కోపం వల్ల కంట్రోల్ తప్పిపోవడం జరుగుతుంది. అలాంటిది జరగకుండా ఉంటుంది చేసినట్లయితే. సో ఈ మంత్రము, ఈ దానము, ఈ గోసేవ చేస్తూ ఉన్నట్లయితే వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటుంది. అలా కాదండి నేను చాలా పెద్ద పెద్ద వర్క్స్ చేస్తానంటారు కొంతమంది, చాలా పెద్ద పెద్దవి డీల్స్ చేస్తుంటారు కానీ నాకు ఎక్కడేమవుద్దో భయం అవుతుంది అన్నప్పుడు బాగా డబ్బులు ఉంటే కనుక వాళ్ళు చండీ హోమం చేయించుకోండి. లేదంటే నేను ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను, హోమాలు అవి చేసుకోలేను అనుకున్న వాళ్ళు చక్కగా మీరు ఓం హరిమర్కటాయ నమః, ఓం కాలభైరవాయ నమః. లేదు ఇంకా శని బాధలు ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళకి శని మహద్దశ నడుస్తుంది, ఎలాంటి శని నడుస్తుంది, ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః చేసుకుంటే సరిపోతుంది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.